మాడుగుల హల్వా ఇది ఎప్పుడైనా తిన్నారా? సింపుల్గా చెప్పాలంటే శోభనం రోజు రాత్రి తినే హల్వా అంటే మీలో చాలామందికి అర్థమవుతుంది. దాదాపు 150 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ హల్వా రాజకీయ నాయకుల నుంచి సినిమా స్టార్ల వరకు చాలామందికి ఫేవరెట్ స్వీట్. ముఖ్యంగా వైజాగ్ ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా ఈ హల్వా తినందే రిటర్న్ వెళ్ళరు. అది ఈ హల్వా స్పెషాలిటీ. అయితే అంతలా ఈ హల్వాలో ఏముంది? అసలు ఎవరు తయారు చేస్తారు? దీన్ని శోభనానికి ముందు ఎందుకు తింటారు? హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. నేను మీ కేబీకే. ఈరోజు మనం శోభనం రోజు రాత్రి తినే మాడుగుల హల్వా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడో 1890లో మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు అనే సాధారణ మిఠాయి వ్యాపారి ఈ స్వీట్ని ఫస్ట్ టైం తయారు చేశారు. మొదట్లో ఆయన బూడిద గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఖర్జూరాలతో తయారు చేసిన హల్వాలను అమ్మేవారట. అయితే ఆ టైంలో హల్వా వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నారట. అలా ట్రై చేసి ఇప్పుడు మనం తింటున్న మాడుగుల హల్వా తయారు చేశారట. గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఖర్జూరాలకు బదులు గోధుమ పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, పంచదారను వాడి హల్వా తయారు చేశారు. ఇది అంతకు ముందు తింటున్న హల్వాల కంటే చాలా రుచిగా ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళంతా దీన్ని కొనడం స్టార్ట్ చేశారు. అలా ఆ నోట ఈ నోట పడి దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా మాడుగుల హల్వా పేరు ఊరు దాటి జిల్లా స్థాయికి చేరింది. అలా రాను రాను దేశవ్యాప్తంగా దీనికి డిమాండ్ పెరిగింది. ఇక కొన్నేళ్ల క్రితం దంగేటి ధర్మారావు కొడుకు దంగేటి మూర్తి ఈ హల్వాని విదేశాల వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు పాత హల్వాకి చిన్న చిన్న మార్పులు చేసి 3 రకాలుగా హల్వాను తయారు చేస్తున్నామని దంగేటి ధర్మారావు మునిమనోడు దంగేటి మోహన్ చెప్తున్నారు. అయితే ఈ హల్వాకి శోభనం రాత్రికి లింక్ ఏంటంటే మాడుగుల హల్వా తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారట. గోధుమ పాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఆవు పాలు లాంటి పోషక పదార్థాలుండే ఈ హల్వా ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేస్తారు కాబట్టి ఇవి చాలా శక్తినిస్తాయట. అందుకే శోభనం రోజు ఈ స్వీట్ ఉండేలా చూసుకుంటారు. ఇక బాలింతలకు కూడా శక్తి కోసం మాడుగుల హల్వా తినిపిస్తారు. మరి ఈ మాడుగుల హల్వా మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇక మీలో పెళ్ళైన వాళ్ళు మీ శోభనానికి ఈ హల్వా తెప్పించుకున్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.